వాస్తవం ఏందో అదే కరెక్ట్గా తీశారు. నిజంగా జరిగిన సంఘటనలు నిజంగానే వాస్తవంగానే తీశారు. కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ 2 హత్యలు దేవినేని వరకు 2 హత్యలు చూపించాడు. ఆ 2 హత్యలు ప్రత్యేకంగా ఇక్కడ నుంచి మనుషులు వెళ్ళారని మాత్రం చూపించాడు. మరి వంగవీటి రాధా గారు చనిపోయారు, పెద్ద రాధా గారు. రాధా గారి హత్యకు సంబంధించిన ఏ విషయం కూడా మరి చెప్పలే. మరి ఆ లింకులు తెగిపోయినాయి అన్నాడు వర్మ. మరి రెండోసారి రంగా గారి హత్య జరిగింది. ఇప్పటికీ కూడా అమ్మవారికి చెప్తే ఎవరికి తెలియదు అన్నాడు. ఎవరికి తెలియనప్పుడు నువ్వు సినిమా తీయాల్సిన అవసరం లేదు దయచేసి. మాకు చాలా 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 బాధేస్తుంది అనమాట. సినిమా హాల్లోనే ఏడడం జరిగింది సీన్ చూసి. నువ్వు అక్కడ చూపించావు, అక్కడ కోటెల శివప్రసాద్ అనే వ్యక్తి మాట్లాడినట్టు అక్కడ కనిపించింది అనమాట. కోటెల శివప్రసాద్ అనే ఒక వ్యక్తి, ఆయన అప్పుడు హోంమంత్రిగా ఉన్నాడు. మరి నిరాహార దీక్ష కూర్చున్నాడు అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక ప్లాన్ రెడీ అయిందని చెప్పాడు. మరి ఆ ప్లాన్ రెడీ అయిందని చెప్పాడు కానీ మరి ఎవరు అనేది కనీసం పేరు కూడా చెప్పాలి. అంటే పేరు చెప్పడానికి భయపడ్డాడు వర్మ. నాకు తెలిసి అయితే అక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ ఉందని భయపడి ఉండదు. ఎట్లా అనిపించింది మీకు? ఓవరాల్ గా నాకు అయితే ప్రతి ఒక్కరు రంగం ఉన్నారు. 2019 జీవితం ఏంటనేది అదే మాకు భయం అయితే లేదు. ప్రతి ఒక్కళ్ళు ఒక రంగా ఉన్నాడు. ఈ రోజు రంగా గారి ఆశలు మేము అందరం ముందుకు తీసుకెళ్తాం. 2019లో రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనం వచ్చింది. రంగా గారి హత్య ఏ విధంగా జరిగింది అనేది మేమంతా కళ్ళారా చూసాం. నిరాహార దీక్షలో పడుకున్న నిద్రపోతున్న వ్యక్తిని జనం కోసం నిరాహార దీక్ష ప్రభుత్వం మద్దతుతో పోలీసులు సపోర్ట్ ఆ రోజు చంపారని విజయవాడలో ప్రతి ఒక్కరు తెలుసు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలుసు. దమ్ము లేక చూంచలా. ఈ సినిమా అయితే రక్త చరిత్ర కంటే దారుణంగా ఉంది. ఇంకోటి కాదు ఆడపెద్దగా ఇంటి పెద్ద పొడుచుకుంటారు తప్ప సినిమా తలకాయ నొప్పి. అది ఎవరు తీసుకుంటే అయితే ముంగటికి వస్తే పబ్లిక్ మొత్తం ఎగబడేటట్టుంది సినిమా అయితే. చెత్త సినిమా అయితే బాగాలేదు. మొత్తానికి టికెట్లు ఇచ్చే వాళ్ళకు జండు మామూలు ఇచ్చి పంపిరన్న లోపలికి. అసలు జరిగిన స్టోరీ కాదన్న, అంతా వేరే స్టోరీ. జండు మామూలు ఇచ్చి పంపిరు. విక్స్ అది ఉంటుంది అది ఇచ్చి పంపి మళ్ళీ నెత్తికి రుద్దుకుండా సపరేట్ కూర్చుంటారు. రోజు దిగదారిపోతున్నాడు. అన్న మూవీ ఎలా ఉందన్నా? బాగుంది కానీ వంగవీటి గురించి మాత్రం తప్పుగా లాస్ట్ లో మాత్రం పాపులారిటీ సరిగా చూపిలేదు. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. వంగవీటి పాపులారిటీ అందరికీ తెలుసు కదా, చూపించచ్చు కదా సరిగా. అంటే టైం సరిపోలేదు అనుకుంటా పాపం ఆయనకు. అది వంగవీటికి అనుకూలంగా తీయలేదు మూవీ. అసలు చేసిన మంచి పనులు జనానికి చేసినవి అన్ని చూపించి జనంలో పాపులారిటీ ఎలా వచ్చిందని చూపించాలి కానీ ఊరికి మర్డర్ చంపటం నరకడం ఇదే. రంగా మంచి పనులు చేశాడు. మంచి పనులు ఎందుకు చూపించలేదు? ఏదో ఒకసారి చూపిస్తే జెండా పట్టుకొని చూపిస్తే సరిపోద్దా? మొత్తం చూపించాలి కదా. పేరేమో రంగా పేరు. ఉన్నాయని జనాలు నిర్వాపం చేయడానికి రంగా అమ్మాయిలు నిర్వాపం చేయడానికి రంగా పేరు పెట్టారు వంగవీటి. వంగవీటి ఇదే లాస్ట్ సినిమా అనుకుంటున్నాను. ఆయన ఎట్లాగో తెలుగులో లాస్ట్ సినిమా అన్నాడు. అసలు తీసినా కూడా ఇది లాస్ట్ సినిమా అని మేము ఫీల్ అవుతాను. అంటే ఆయన తెలుగులో మనకు లాస్ట్ సినిమా అని చెప్పి ముందే చెప్పాడు ఇంటర్వ్యూలో కూడా చూడండి. అసలు తీసినా కూడా ఇది మా దృష్టిలో మాత్రం లైఫ్ లో ఇది లాస్ట్ సినిమా రాఘగోపాల్ వర్మది. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.